హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదా ఎంత బాగుందో ఈ పొలాలు. సన్ఫ్లవర్ తోటలు అనమాట. పొద్దు తిరుగుడు పువ్వులు అంటే పొద్దు ఎటు వస్తే అటు తిరుగుతూ ఉంటాయి కదా, చాలా బాగా అనిపించింది నాకు. సో అసలు ఈ వీడియో ఏంటంటే, నేను పూర్మామిల నుంచి ఘాట్ రోడ్ సెక్షన్ నుండి సీతారాంపురం కొండ మీదకి వెళ్తూ ఉన్నాం. సో ఆ సీతారాంపురం కొండ అసలు ఎలా ఉంటుంది, ఎన్ని మలుపులు ఉంటాయి, ఎన్ని టర్నింగ్స్ ఉంటాయి, చాలా పెద్ద రోడ్డా అంటే చాలా పెద్ద లోయలు ఉంటాయా ఏంటి అనేది మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి, నాకు అంటే తెలుసుకుంటాను మీకు నచ్చిందా లేదా అనేసి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మేము కొండ మీదకి ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. అయితే ముందు పూర్మామిల నుంచి మనం స్టార్ట్ అయినప్పుడు టేకూరుపేట వస్తుంది. టేకూరుపేట దాటిన తర్వాత సీతారాంపురం ఘాట్ రోడ్ సెక్షన్ వస్తుంది అన్నమాట. ఈ కొండంతా వచ్చేసి 15 నుంచి 20 కిలోమీటర్ల లోపే ఉంటుంది. పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు అనమాట. ఈ 15 కిలోమీటర్లు మనం హాఫ్ అన్ అవర్లో దిగొచ్చు. స్పీడ్గా అయితే వెళ్ళకండి. ఈ ఘాట్ రోడ్ సెక్షనే కాదు, ఏ ఘాట్ రోడ్ సెక్షన్స్ అయినా సరే టర్నింగ్స్ ఈ మలుపులు చాలా వస్తూ ఉంటాయి. చాలా ఆలోచించి చాలా స్లోగా వెళ్ళండి. ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోయి ఇప్పుడు కొంచెం కొండ మీదకి అయితే వచ్చేసాం. మీకు చూస్తే అర్థమవుతుంది. కింద వ్యూ అంతా చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఎక్కడ ఆపుకోవచ్చు, ఎట్లా ప్లేస్ అనేది నేను చూపిస్తాను. ఇది ఫస్ట్ మలుపండి, చిన్న టర్నింగ్ వస్తుంది. ఇట్లా వెళ్తూ ఉంటే చూడండి, వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మేము బైక్ మీద వెళ్తూ నేను వీడియో తీసాను కాబట్టి కొంచెం షేక్ అవుతూ ఉంది. చూసారు కదా, కింద మీకు ఒక రోడ్డు కనిపిస్తుంది. అక్కడ నుంచేనండి మేము ఇప్పుడు పైకి వచ్చామన్నమాట. చూసారు కదా, ఇలా పైకి రాగానే ఇట్లా సైడ్లో అంతా గోడలు అవేమి ఉండవు, చిన్న చిన్నవి ఉంటాయి. సో యాక్సిడెంట్స్ అయ్యేది ఇట్లనే. మీరు టర్నింగ్స్ తిరిగేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి, లేదంటే కొంచెం అటు ఇటు అయిందంటే చూసారు కదా కింద వ్యూ, అక్కడ ఉంటాం అన్నమాట. సో ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది. మీరు ఆగి కూడా చూస్తారు, అంత బాగుంటుంది వ్యూ. ఖచ్చితంగా ఆగాలనిపిస్తుంది. వ్యూ నచ్చే వాళ్ళు, ఇట్లాంటి నేచర్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో మీకు ఇక్కడ నుంచి ఇంకా మలుపులు ఎన్ని ఉంటాయి ఏంటనే మీకు చూపిస్తూ ఉంటాను. ఎక్కడ ఆగాలో కూడా నేను మీకు చూపిస్తాను అనమాట. అంటే ఎక్కడ పడితే అక్కడ ఘాట్ రోడ్ సెక్షన్స్లో ఆగద్దండి. ఇక్కడ చూసారా, వానర్ సైన్యం అంతా ఇక్కడ చేరున్నారు. ఇక్కడే మనం ఆగాల్సిన ప్లేస్ అనమాట. యాక్చువల్లీ కార్లు ఏవైనా బైక్లు అయితే ఇదిగోండి ఇక్కడ చాలా ప్లేస్ ఉంటుంది. అలాగే టర్నింగ్ తిరిగేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడైతే టర్న్ తిరిగేసాం. ఇది రెండో టర్న్ అనమాట. చిన్న టర్నింగ్సే, పెద్దవేమి ఉండవు. సో ఇట్లా వెళ్తూ ఉంటే మీరు పక్కన చూస్తూ ఉండొచ్చు, వ్యూ కనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ పక్కన ఆ గోడలు, అంటే ఆ టర్నింగ్స్ తిరిగేటప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలో కూడా మీకు అర్థమవుతుంది. చుట్టూ అంత కొండలే కదా. ఇది మనకంత పెద్ద వైడ్గా ఉండే రోడ్డు కాదు, చాలా నేరో రోడ్ అనమాట. అంటే ఒక వెహికల్కి వెళ్ళే అంత ఇదే ఉంటుంది, చాలా చిన్న రోడ్డు. వన్ వే లాగే అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి కూడా వ్యూ చూసారా, చాలా బాగా అనిపిస్తుంది. గడ్డికి కట్టెల కోసం అక్కడ ఆగి ఉన్నారు వేరే వాళ్ళు. చూసారా, ఇది ఇంకొక చిన్న టర్నింగ్ వచ్చేసింది. చాలా చెప్పాలంటే మీకు మూడు టర్నింగ్స్ ఉంటాయండి. ఇవన్నీ చిన్న చిన్న మలుపులు, ఒక 3-4 వస్తాయి అంతే. టర్నింగ్స్ అనేవి ఇట్లా ఉంటాయి. నేను చూపించాను కదా అక్కడ ఒక ప్లేస్ ఆగడానికి, మీకు ఇంకొక ప్లేస్ కూడా చూపిస్తాను. వ్యూ చూడండి, ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం అయితే బాగాలే ఉంటుంది వ్యూ మాత్రం. కానీ ఈవినింగ్ టైం మనకి బస్సులు కూడా అవైలబుల్ ఉండవని నాకు తెలిసి 7 లోపే ఉంటాయి అనుకుంటా, నెక్స్ట్ ఉండవు. ఇదేనండి పెద్ద మలుపు, కొంచెం ఎక్కువ మలుపు ఉంటుంది. చూసారు కదా, ఇది ఒక మలుపు అనమాట టర్నింగ్స్. సీతారాంపురం కొండ ఘాట్ రోడ్ సెక్షన్ పెద్ద కష్టమేం కాదండి. అంత డ్రైవింగ్ రాకపోయిన వాళ్ళు కూడా ఈజీగా వచ్చేయచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. నైట్లో మాత్రం డ్రైవింగ్ రాని వాళ్ళు చూసారు కదా, ఇట్లా టర్నింగ్ తిరిగేటప్పుడు కొంచెం అటు ఇటు అయిందంటే అటు లోయలోకి వెళ్ళి పడిపోతారు. అది మా వారు చూపిస్తూ ఉన్నారనమాట, వచ్చేటప్పుడు అటు జాగ్రత్తగా ఉండాలి అనేసి. ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాం. ఇక్కడ 11 కిలోమీటర్లు అయితే ఉంది. చెప్పాను కదా మీకు మొత్తం 15 కిలోమీటర్లు అలా ఉంటుంది కొండ. చూసారా అక్కడ బోట్స్, ఇట్లా జంతువుల గురించి, ఇట్లా జంతువులు ఉంటాయి జాగ్రత్త అని కూడా బోట్స్ ఉంటాయి అన్నమాట. ఇంకొక 10 కిలోమీటర్స్కి వెళ్ళాలి మనం. చాలా ఇక్కడ వరకు కడప డిస్టిక్ అండి. చూసారు కదా ఈ బోర్డు, ఈ రాయి వరకు మనకి నెల్లూరు డిస్టిక్ ఇటు నుంచి. అంటే సగం కొండ వచ్చేసి కడప డిస్టిక్ వాళ్ళది, సగం కొండ వచ్చేసి
మన నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళదన్నమాట. ఈ కనిపించేదే అడవి కోడి అండి. నేను క్యాప్చర్ చేసే లోపు అది లోపలికి వెళ్ళిపోయింది. మీకు కనిపించిందో లేదో, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అడవి కోడిని. మీరు ఎప్పుడైనా చూసారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అడవి కోడిని చూడడం. ఫుల్ ఎగ్జైట్ అనమాట. తీసేలోపు నేను క్యాప్చర్ చేసేలోపు అది ఫాస్ట్గా వెళ్ళిపోయింది సౌండ్ వినేసి. సో ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ రోడ్డు కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. మీరు సైడ్లు ఇవంతా చూస్తే తెలుస్తుంది. ఎల్లో కలర్ రాయి ఉంది కదా, ఆ రాయి వరకు మనకి ఎక్స్టెండ్ చేస్తున్నారు. డబల్ రోడ్ అయిపోతుంది. పెద్ద వెహికల్స్ కూడా తిరగడానికి. చూసారా కింద రోడ్లు అంతా ఎలా ఉన్నాయో, పెద్ద హైవే లాగా మారిపోబోతుంది సీతారామపురం కొండ మీద అంతా. అందుకే చెట్లు అవన్నీ కొట్టేసి ఉన్నారు. ఇదిగోండి ఇంకొక కోడి కూడా కనిపించింది. మీకు క్యాప్చర్ అయ్యేలో అన్నీ మిస్ అయిపోతూ ఉన్నాయి. సో 2 కోళ్ళు అయితే చూశాను నేను, ఫస్ట్ టైం చూశాను అవి కూడా. మీకు బోర్ కూడా కనిపించింది కదా, వాటర్ ఫెసిలిటీ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక బావి కూడా ఉందన్నమాట. అయితే నేను అది క్యాప్చర్ చేయలేకపోయాను, మిస్ అయిపోయాను. కానీ నేను చూస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నా. ఈసారి వెళ్ళినప్పుడే ఒక షార్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అయితే ఆ బావి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కట్టించారంట. అంటే మన అప్పట్లో వెహికల్స్ ఏం లేవు కదండి, కొండ మీదంతా నడిచి వెళ్ళేవాళ్ళు కాబట్టి జంతువుల కోసం అలా నడిచి వెళ్ళే వాళ్ళ కోసం వాటర్ ఫెసిలిటీ కోసం ఒక బావి అయితే నిర్మించారు. ఆ బావిలో ఇప్పటికీ వాటర్ ఉన్నాయి, కొంచెం పాచి పట్టినట్టు ఉన్నాయి కానీ ఇప్పటికీ వాటర్ ఉన్నాయి. ఇది చూసారా ఇంకొక మలుపు అండి, కొంచెం టర్నింగ్ ఎక్కువ ఉంది. ఇది 3rd మలుపు అనమాట. ఆ బావి వచ్చేసి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టించిందని చెప్పాను కదా, ఇప్పటికీ వాటర్ ఉన్నాయి. అవి జంతువుల కోసం వాటి కోసం కట్టారు. అది ఇంకోటి ఏంటంటే సిమెంట్ అవేమీ లేకుండా ఉత్త రాళ్ళతోటి నిర్మించేశారు. బట్ అది చాలా మిస్ అయిపోయాను. నేను ఈసారి నెక్స్ట్ టైం ఖచ్చితంగా షార్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. నేను ఇలా చిన్న మలుపులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అటు ఇటు అయితే చూసారు కదా, అటు సైడ్లు కూడా మనకేమీ సపోర్ట్ ఉండదు. అందుకే మీరు చూసి జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళాలనుకున్న వాళ్ళు. ఇక్కడ కూడా ఆగచ్చు, ఆగితే మాత్రం కొంచెం టర్నింగ్స్ తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జాగ్రత్తగా లేకపోతే మనమేం చేయలేం కదా. సో అందుకే ఇట్లాంటి చోట్ల అస్సలు ఆపకండి. ప్లేస్ ఎక్కువ ఉంటుంది చూసారా, అక్కడైతే ఆపుకోండి. ఇంతేనండి, ఘాట్ రోడ్ సెక్షన్ అయిపోయింది. మనం కిందకైతే వచ్చేసాం కొండంతా దాటుకొని. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. వీలైతే నలుగురికి షేర్ చేయండి, తెలుసుకుంటారు. అలానే కామెంట్ సెక్షన్లో ఎలా అనిపించిందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.